హాయ్ అండి అందరికి. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది కాబట్టి స్పైసీగా ఏదన్నా తినాలనిపిస్తుంది. కాబట్టి మేము ఏం చేసుకున్నామంటే చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ నీట్గా కడిగి దాంట్లో ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి కలుపుతూ అండి. ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 5 minutes తర్వాత నీట్గా వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఆ ముక్కకు మొత్తము పట్టాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఆ పట్టినప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనము ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ కారం ఉప్పు అన్నీ ఒకసారి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ రాదండి. ఇలా ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ సాల్ట్ ముక్కకి ఎలా పట్టిందో ఇట్లా 5 minutes తర్వాత ఉంచుకున్న తర్వాత ఇట్లా కలుపుకొని దీంట్లో కొంచెం మనము జీలకర్ర పొడి, నెక్స్ట్ మళ్ళీ కొంచెం మిరియాల పొడి, ఏదైనా టేస్ట్ తగ్గట్టు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్, ఇది ఇంట్లోనే నూరుకున్న గరం మసాలా అండి. బయటది ఏం కాదు, మనమే ఇంట్లోనే రెడీ చేసుకున్నది. కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు మొత్తం అన్ని పౌడర్ అన్ని ముక్కకు పట్టేటట్టు కలుపుకున్నాము. దాంట్లో కొంచెం మనం కారం వేసుకోవాలి. అంటే మేము స్పైసీ తింటామండి, మేము కారం ఎక్కువ తింటాం. సో తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాము. చూడండి, కారం గిన ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి. మనం ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ ఉప్పు వేసినాం కదండి. ఇప్పుడు ఉప్పు ఏం అవసరం లేదు. కారము కావాల్సినంత వేసుకోవాలి. కారం బాగా కలిపినాం కదండి. ఇప్పుడు మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నామండి. చూడండి, ఏంటిదో కాదు, కస్తూరి మేతి. కొంచెం దీన్ని ఇట్లా నలిపాలి. నలిపి దీంట్లో వేసుకోవాలి సరిపడా. ఈ కస్తూరి మేతి వేయడం వల్ల రెస్టారెంట్లో ఎట్లుంటుందో అదే విధంగా వస్తుంది టేస్ట్. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కస్తూరి మేతి కలిపినాం కదండి. ఇప్పుడు దీంట్లో ఒక గుడ్డు వేసుకోవాలండి. గుడ్డు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అన్నీ మనం ఒకటేసారి కలిపి పక్కన పెట్టుకోవద్దు. ఇప్పుడు చెప్పినట్టు అల్లం వెల్లిగడ్డ సాల్ట్ కలుపుకొని ఒక 5 minutes తర్వాత మిగతా ఐటమ్స్ వేసుకోవాలి. సో టేస్ట్ చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ ఇట్లా రెడీ చేసుకోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఎగ్ బాగా కలిపినాం కదండి. ఎగ్ బాగా కలిసిపోయింది ముక్కలకి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిమిన పుదీనా కొంచెం, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, 2 రెమ్మలంత కరివేపాకు, 2 పచ్చిమిర్చి. ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నాకు స్పైసీగా అంటే చాలా ఇష్టం. సో స్పైసీ తక్కువ తినే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. అన్నీ మనం వేసుకునే అన్ని ముక్కలకి బాగా. ఇలా 1 స్పూను గోధుమ పిండి వేసుకున్నామండి. బయట రెస్టారెంట్లోనైతే మైదా పిండి వాడతారండి. సో మైదా పిండి హెల్త్కి బాగుండదు కాబట్టి మనం ఇంట్లోనే రెడీ చేస్తున్నాం కాబట్టి కొంచెం గోధుమ పిండి వేస్తున్నాం. అది ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే అది మనకి కొంచెం క్రిస్పీగా రానికి 1 స్పూన్ వేసిన నేను. సో ఎక్కువ వేస్తే ఏంటంటే పిండి పిండి అవుతుంది. జస్ట్ 1 స్పూన్ వేయాలండి. సో గోధుమ పిండి హెల్త్కి మంచిది. సో గోధుమ పిండి వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ పిండి ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. 5 minutes పక్కన పెట్టుకున్న తర్వాత మనం నూనెలో వేయించుకుంటే సో వేడి వేడిగా ఉండే చికెన్ పకోడీ రెడీ. ఇంతకుముందు కలిపెట్టుకున్న చికెన్ పీసెస్కి కారం ఉప్పు మసాలా అన్ని బాగా పట్టేసినండి. ఇప్పుడు నూనె వేడి చేసుకుందాం. ఇప్పుడు నూనె బాగా వేడి అయిందండి. మనం కలిపెట్టుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ ముద్దలకి
సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి. అది బ్రౌన్ కలర్ కావాలి. ఇప్పుడు చూడండి చికెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఈ కలర్ వచ్చేసి మనకు చికెన్ బాగా ఫ్రై అయినట్టుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో బ్రౌన్ కలర్లో. ఇప్పుడు మనం కొద్దిగా చికెన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే చాలు. ఎంత టేస్ట్గా ఉందో చికెన్ పకోడీ రెడీ. ఒక్కొక్కటి వేసుకోవాలండి, దాంతో పాటు ఒక పచ్చిమిర్చి. ఎంతో క్రిస్పీగా ఉంది చికెన్ ఫ్రై రెడీ.